ఏమండో తిన్నారా? ఇంకా మన ఇంటికి చుట్టాలు వస్తే మనం కక్క ముక్క ఉండాల్సిందే. ఇంకా కక్క ముక్క ఉన్నాక దాంట్లో నంచుకొని గారెలు కావాలి. అందుకోసం ఈ రోజు మా అమ్మ మన గురించి అని మటన్ ఇంకా గారెలు చేసింది. ముందుగా మటన్ తీసుకొని దాంట్లో పసుపు, అల్లం గడ్డ, కారం, ఉప్పు, కొట్టి దంచుకున్న గరం మసాలా, కొంచెం మెత్తకి పెరిగి వేసి మంచి కలుపురి. ఈ మటన్ కి చిలిగారులకు అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంకా కుక్కర్ తీసుకొని 3 చెంచాల నూనె పోసి ఉల్లిగడ్డ లేసి మంచి ఏగనియూరి. ఆ తర్వాత కొంచెం పుదీనా. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న మటన్ తీసుకొచ్చి దీంట్లో వేయూరి. ఈ రెసిపీ చేస్తే ఏడైనా మెచ్చుకోవాల్సింది మిమ్మల్ని. చిలుగారి మటన్ ఎంత కాంబినేషన్ సూపర్ ఉంటది అసలు. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి చేసేప్పుడు ఉడకనియూరు. ఇంకా కూర మొత్తం ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దించుకుంటా. అబ్బా ముక్క ఎదుడు ఎంత మంచి ఉడికింది అసలు. ఇంక ఇప్పుడు గారెలకి మినపప్పు గంట ముంగల్ని నానబెట్టుకున్న మస్తు మీకు మినపప్పు తీసుకొని దాంట్లో కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా పుదీనా, కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం ముద్ద వేసుకొని పసుపు వేసుకొని సోడా వేసుకొని మంచిగా కలుపుకొని ముందునే పచ్చిమిరపకాయల కారంలో ఉప్పు వేసుకున్నాం. అందుకోసం ఇప్పుడు ఉప్పు వేసుకోవట్లేదు. మీరు కూడా గట్లనే వేసుకోరు మంచిగా కలుస్తుంది. కవర్కి ముద్దమంతా తీసుకొని చందమామలకి మంచిగా దిప్పుకోరు. మధ్యలో పెట్టుకోరు. అప్పుడైతే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు నూనెలు వేసుకొని మంచిగా దేవుకోరు. దాంట్లో ఇంటూ చిన్న మంట మీద పెడితేనే గారె అనేది మంచిగా ఉడుకుతుంది. లేకపోతే లోపల పిండి పిండి గట్లనే ఉంటుంది. ఇంకా ఒక ప్లేట్లో వేసుకొని మటన్ వేసుకొని గప్ప లాగించడం. మీరు పెట్టుది మీరు చుట్టాలకు పెట్టి తినరి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లుందో. సరేనా చెప్పురి మళ్ళీ.